దొండకాయ పల్లి ఫ్రైకి కావలసిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, పల్లీలు వేయించి పెట్టుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, జీలకర్ర ఆవాలు, వెల్లుల్లిపాయలు, కారం, కరివేపాకు, ఉప్పు. ముందుగా కుక్కర్ తీసుకొని దొండకాయ ముక్కల్ని కొద్దిగా వాటర్ వేసి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ గ్రైండర్లో పల్లీలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రైకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు ఉన్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 అయితే సరిపోతాయి, 2 ఎండుమిర్చీలు. కొద్దిగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. మరీ మెత్తగా ఉడకకుండా చూసుకోవాలి. ఒక 2-3 విజిల్స్కే బంద్ చేసుకుంటే దొండకాయలు ఇలా మనకి నార్మల్ ముక్కలాగా వస్తాయన్నమాట. ఇవి చిటపట ఆడేంత తగ్గిపోయేంత వరకు ప్లేట్ పెట్టి ఉంచుకున్న తర్వాత మనం ఇవి సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఇలా మనం మంచిగా దూరగా వేగేంత వరకు ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి దొండకాయ ముక్కల్ని. నెక్స్ట్ మనం పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి మనం మిక్సీలో వేసుకున్నాం కదా, ఎండు కొబ్బరితో సహా మిక్సీలో వేసుకున్నాము. ఈ మిశ్రమాన్ని మనం ఈ వేగిన దొండకాయ ముక్కల్లో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇలా మనం మాడకుండా సిమ్లో పెట్టుకొని దీన్ని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి తొందరగా మాడుతుంది, జాగ్రత్తగా వేయించుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా సరిపడా ఉప్పు వేసుకోవాలి. అవసరమైన వాళ్ళు కొద్దిగా మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు. కాదు అనుకున్న వాళ్ళు ఈ కారంతోనే తినేయచ్చు. ఆల్మోస్ట్ మనకి దొండకాయ పల్లి ఫ్రై రెడీ అయినట్టే. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉంచిన తర్వాత దీంట్లో చివరిగా మనం వేసుకునేది కొత్తిమీర. ఇది వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ కూర రెడీ అయినట్టే.